శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతే నమః. నమో విశ్వకర్మణే. వాగర్భావ సంపృక్తో వాగర్త ప్రతిపక్షే జగతర పితరో వందే పార్వతి పరమేశ్వరం. ముందుగా అందరికీ భగవద్బాంధవులందరికీ నరక చతుర్దశి దీపావళి పండుగ దిన శుభాకాంక్షలు. ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు తుమ్మనేపల్లి రవీంద్రాచారి, స్థానిక పురోహితులు, విశ్వకర్మ వీధి, వరంగల్లో ఉంటాము. ఈ సంవత్సరము దీపావళి పండుగ నిర్ణయము గురించి మీ ముందుకు వచ్చిన విషయము సవిస్తరణంగా తెలియబోతున్నాను. తేదీ 20వ తారీఖు సోమవారం ఉదయము 4:30 గంటలకి నుంచి మొదలుకొని 6:30 గంటల వరకే, అంటే సోమవారం తెల్లవారుజామున భోగి పండుగను నిర్వహించుకోవాలి. మంగళహారతుల తదనంతరము మంగళ స్నానం ఆచరించుకొని నూతన వస్త్రాలు, అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న అల్లుళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చే అవకాశం కూడా చేసుకోవచ్చు. సోమవారం సాయంత్రం సుమారుగా 4:30 గంటలకి అమావాస్య ప్రవేశం అవుతుంది. తర్వాత ఆ రోజు సాయంకాలము 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల సుమారుగా లోపు ధనలక్ష్మి పూజలు నిర్వహించుకోవడం శుభప్రదంగా ఉంది. తదనంతరము తేదీ 21 అక్టోబర్ 2025 మంగళవారము మధ్యాహ్నము, అంటే సాయంకాలము 4:30 గంటల సుమారుగా అమావాస్య ఉంటుంది. అమావాస్యలోపు మీరు పండుగను ప్రారంభించుకున్నట్టయితే ఆ సూర్యాస్తమయం తర్వాత కూడా అమావాస్య లేదు దాని ఆలోచన మనకు ఉండదు. అమావాస్యలోపు ఆ టైం ఉన్నంత వరకు ఆ స్వామివారి కేదార వ్రతాన్ని ప్రారంభం చేసుకోవడము, అఖండాన్ని వెలిగించుకోవడం అనేది సూచన. అది చేసుకోండి. ఆ తర్వాత కాస్త సమయం గడిచినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. 21వ తారీఖు నాడు కేదార వ్రతము మంగళవారం ఆచరించాలి. ఆచరించి ఎప్పుడయ్యా ఉద్వాసన అంటే గురువారం నాడు కదిలించుకునే అవకాశం చేసుకోవాలి. బుధవారం నాడు ఈ ఉద్వాసన అనేది పనికిరాదు. అది భక్తులకు ముఖ్య గమనిక. లేదయ్యా మేము మంగళవారము బుధవారము అంటే మధ్యన 2 రోజులు వస్తుంది ఎట్లా అనుకుంటే బుధవారం చేసుకొని గురువారం కదిలించుకోవాలి. లేదంటే బుధవారం కూడా చేసుకొని గురువారం కదిలించుకోవాలి. అంటే బుధవారం చేసుకుంటే మనకు ప్రామాణికం ఏంటి, అమావాస్య ఉన్నట్లుగంటే స్వాతి నక్షత్రాన్ని మనం బేస్ చేసుకొని ఆ నక్షత్రం ఉన్నందువలన బుధవారం కూడా చేసుకునే అవకాశం ఈ సంవత్సరం మనకు పంచాంగము సవరణంగా సూచించింది. ఆ సూచన ప్రకారంగా బుధవారం కూడా చేసుకోవచ్చు. బుధవారం చేసుకుంటే గురువారం కలుసుకోవాలి. మొత్తానికి మంగళవారం చేసుకున్నా బుధవారం చేసుకున్నా గురువారం మాత్రమే ఉద్వాసన అనేది చేసుకోవడం శుభప్రదము. ఈ యొక్క విషయాన్ని అందరు గమనించాలి. మరియు అతి ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరము కొత్తగా నోములు పంచుకునే విధానం కానీ, కొత్త నోములు పడిపోయిన వాళ్ళు చేసుకుని కానీ పనికిరాదు. అలాంటి వారికి ఈ సంవత్సరం అవకాశం లేదు. భక్తులు గమనించాలి. ఒక